ఫుడ్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా ఇష్టంగా తినేటువంటి ఇడ్లీ మరియు దోశ ఒకే పిండితో ఎలా చేయాలో ఈరోజు మనం వీడియోలో క్లియర్గా చూద్దాము. దీనికి కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాని కొలతలతో సహా చూద్దాము. 1 కప్ రాగులు, 1 కప్ మినపగుండ్లు, 1 కప్ ఇడ్లీ బియ్యం. ఈ మూడిటిని కలిపి కడిగేసి నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా కడిగేసుకున్నాక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. ఇలా నైట్ అంతా నానిన తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమందికి ఇడ్లీ బియ్యం ఎక్కడ దొరుకుతాయని కొంచెం డౌట్గా ఉంటుంది. కాకపోతే ఎక్కడ డీమార్ట్లో వెళ్ళినా కానీ, కిరాణా స్టోర్స్లో కానీ ఎవరైనా ఇడ్లీ బియ్యం అడిగితే చెప్పేస్తారు. ఈజీగా చక్కగా తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇలా రుబ్బుకున్న పిండిని 4 నుండి 5 గంటలు పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకొని అది బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ రోజు టిఫిన్కి ఎంత పిండి అయితే అవసరం పడుతుందో అంత పిండి పక్కన పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఉల్లిపాయతో అలా రుద్దేసి నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలా మనం వేసుకోవచ్చు. నార్మల్ పిండితోనే కాదండి, ఈ పిండితో కూడా ఆనియన్ దోశ, ఎగ్ దోశ, కారం దోశ, మన ఇష్టం వచ్చిన దోశ వేసుకొని తినొచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయి, చాలా బలం కూడా. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా ఆరోగ్యం. చూసారు కదా దోశ ఎంత మంచిగా వచ్చిందో, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ దోశని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి కాస్త ఇడ్లీ పిండి అన్నిట్లో ఫిల్ చేసుకొని పెట్టుకొని 20 మినిట్స్ హైలో, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ట్రై చేయండి. అంతే అండి, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఇడ్లీ మరియు దోశ ఒకే పిండితో ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.